మేడం ఓటీపీ చెప్పండి. 5020. మేడం ఎందుకు మేడం ఫోటో తీసుకున్నారు? అవును, నా సేఫ్టీ కోసం ఫోటో తీసుకొని మా బాయ్ ఫ్రెండ్ పంపిస్తున్నాను. దానికి ఆటో నంబర్ ఉంది కదా మేడం, ఒక దొంగని ఫోటో తీసినట్టు తీసుకున్నారు. చూడండి సార్, ఎందుకంటే మేడం మీరేం చెప్పాలనుకుంటున్నారో అది నాకు తెలుసు. అదెవరో చేసిన తప్పుకి అందరూ ఆటో డ్రైవర్స్ ఒకేలా ఉండరు మేడం. మా ఇంట్లోనూ అక్క చెల్లెలు ఉంటారు, నన్ను ఒక అన్న అనుకోండి మేడం. ఇప్పుడు ఏంటి మేడం, నా ఫోటో తీసుకోవడం వల్ల మీకు సేఫ్టీ అనిపిస్తుందా? సారీ అన్నా, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఫోటో ఏం వద్దులేండి అన్నా, మీరు వెళ్ళండి. వసే రీల్స్ పిచ్చిదనా, నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వస్తున్నారు. త్వరగా వెళ్ళు. నీకు రీల్స్ పిచ్చి ఉందని తెలిస్తే వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. నమస్తే అండి. నమస్తే అండి. రండి రండి. రావడానికి ఏమీ ఇబ్బంది ఏం కలగలేదు కదా? ఆ ప్రయాణం అంతా బాగా జరిగింది. ముందు అమ్మాయిని పిలిపించండి. పిలుస్తానండి. సిరి కాఫీ తీసుకురా అమ్మా. అమ్మాయికి ఈ రీల్స్ వంటి పిచ్చి అలవాట్లు ఏం లేవుగా? అబ్బే, అమ్మాయికి రీల్స్ పిచ్చి లాంటి అలవాట్లు ఏం లేవండి. ఎప్పుడు పుస్తకాలు చదువుతానే ఉంటది. నాన్న నాకు అమ్మాయి చాలా నచ్చేసింది, తొందరగా ఓకే చెప్పండి. ఆగరా ఎదవా, ముందు నన్ను కన్ఫర్మ్ చేసుకొని నువ్వు ఆ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఆ సాంగ్ నొక్కు. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. సార్ ప్లీజ్ సార్. ఆ పానీపూరి చూడు, రేపటి నుండి పానీపూరి ఫ్రీ. రేపు పానీపూరి ఫ్రీ అంట. మనం రేపు వచ్చి పానీపూరి తిందాం. సరే అన్నా, 2 ప్లేట్ పానీపూరి ఇవ్వండి. 2 minutes అనేస్తాను. తీసుకోండి పానీపూరి. అన్నా, పానీపూరి బాగుంది కదా? బాగుంది. ఇంకా 2 ప్లేట్లు తీసుకున్నాం. ఇంకా 2 ప్లేట్లు ఇవ్వండి. ఓకే మేడం. కడుపు ఫుల్ అయిపోయింది. అన్నా, ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఇంకొక 2 ప్లేట్లు తిందాం. అన్నా, ఇంకొక 2 ప్లేట్లు ఇవ్వండి. ఓకే మేడం, తీసుకోండి. పానీపూరి చాలా బాగుందనా. వస్తామన్నా. ఓ మేడం, ఎక్కడ పోతున్నారు? డబ్బులు ఇచ్చిపోండి. ఎందుకన్నా, రేపటి నుండి పానీపూరి ఫ్రీ అని బోర్డు వేశారు కదా, అందుకే నిన్న చూసి ఈరోజు వచ్చా. ఓ మేడం, పానీపూరి రేపటి నుంచి ఫ్రీ, ఈ రోజు కాదు. ఒకసారి బోర్డు చూడండి. రేపటి నుండి పానీపూరి ఫ్రీ. ఫ్రీ అని చెప్పింది, తినేకొచ్చేస్తున్నారు. డబ్బులు తీయండి. ఐషు, నువ్వు ఎక్కడికి వెళ్ళక అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నా. ఈ రోజు ఫుల్ షాపింగ్ చేద్దాం మనం. హే దొంగ దొంగ దొంగ, అబ్బా నా హ్యాండ్ బ్యాగ్ ఎవరైనా హెల్ప్ చేయండి. ఆగ్రా రే ఎదవా, ఆ మీద పర్స్ కొట్టేసావా నిన్ను? ఇవ్వరా పర్సివో. అన్నా ఒక నిమిషం ఆగండి అన్నా, నేను చెప్పేది వినండి అన్నా. చెప్పరా? అన్నా, నేను దొంగని కాదన్నా, నేను తన హస్బెండ్ అన్నా. నాకు వచ్చిన శాలరీ మొత్తం తీసుకుని తను షాపింగ్కి వెళ్ళిపోతుందన్నా, అందుకే ఈ పని చేశాను. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సరే నువ్వు వెళ్ళు. రే మచ్చా, వెళ్ళి పానీపూరి తిందామా? సరే. రే మచ్చా, నాగేంద్ర ఫోన్ చేస్తున్నాడు రా. హలో చెప్పరా. రే మచ్చా, ఎక్కడున్నారా? వాడు ఎక్కడ ఉన్నావని అడుగుతున్నాడు. ఇంట్లో ఉన్నామని చెప్పరా. ఇంట్లో ఉన్నాం రా. సరే సరే. మచ్చా, బోర్ కొడుతోంది, మూవీకి వెళ్దామా? సరే వెళ్దాం. నన్ను వదిలేసి ఫిలింకి వెళ్ళినారా? రే మచ్చా, ఫ్రెండ్ యాప్ ద్వారా చాలా మందిని ఫ్రెండ్ చేసుకోవచ్చు రా. ఫ్రెండ్ యాపా? ఇక్కడే ఉన్నా. హలో, చూపిస్తా చూడు. రే మచ్చా, అక్కడ చూడు. రే మచ్చా. ఏంటి చెప్పరా? ఏంట్రా మచ్చా, ఫుల్ బిజీ అయిపోయినావు? నా కొత్త ఫ్రెండ్స్ తో బిజీ ఉన్నారా? కొత్త వాళ్ళ? ఎవరు ఆ ఫ్రెండ్స్? ఫ్రెండ్ యాప్ ద్వారా కొత్త వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. గెట్ స్టార్టెడ్ విత్ బేసిక్ సబ్స్క్రిప్షన్స్. నీకు బోర్ అయినప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, లోన్లీ అనిపించినప్పుడు ప్లే స్టోర్ లో వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటారా? నేను కూడా రా. అన్నా, మీ బైక్ రెడీ అయిపోయింది. ఎంతైందన్నా? 2000. అవునా అన్నా, నా దగ్గర ఇప్పుడు 1000 రూపాయలు ఉంది, మిగతా 1000 రూపాయలు తర్వాత తెచ్చిస్తానన్నా. అవునా? సరే అన్న, మర్చిపోకుండా తీసుకురండి. థ్యాంక్స్ అన్నా. అన్న, ఆ బండి వాళ్ళది 2000 రూపాయలు అయింది. 1000 రూపాయలు ఇచ్చారు, ఇంకా 1000 రూపాయలు సాయంత్రం తెచ్చిస్తారంటన్నా. రే, నీకు బుద్ధుందా లేదరా? వాడేమన్నా నీ చుట్టమా, నీ బంధువారా? వాడు కనుక డబ్బులు తెచ్చిలేదనుకో, నీ శాలరీలో కట్ చేస్తానరా. వెళ్ళు. అయ్యో, ఇప్పుడే పరిస్థితి బాలేదు, ఆయన డబ్బులు తెచ్చిస్తాడో లేదో. అన్నా, ఇది మీకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు.
ఇది మీ అమ్మగారికి మెడిసిన్స్ కి కావాల్సిన డబ్బులు. నీకెలా తెలుసన్నా? హలో, నువ్వేం టెన్షన్ తీసుకోమాకమ్మా, నేను ఎలాగో అలా డబ్బులు అడ్జస్ట్ చేసి మందులు తీసుకొస్తాను. ఏమన్నా ప్రాబ్లమా అన్న? మా అమ్మకి హెల్త్ బాగాలేదన్నా, ఎన్ని హాస్పిటల్స్ చూపించినా బాగోవట్లేదు. నాకు తెలిసిన గురూజీ ఉన్నారు, వాళ్ళకి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతుంది. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్య భర్తల మధ్య గొడవలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురూజీ కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి. నీ వల్ల సంపాదించక అవ్వదు, అందుకే నేనే జాబ్ వెళ్తున్నా. కనీసం ఇల్లని బాగా చూసుకో. డబ్బులు ఎక్కడ వెళ్ళిపోయినాయి? వీడికి సంపాదించక అవ్వదు, ఇంట్లో ఉన్న డబ్బులంతా ఖర్చు చేస్తున్నాడు. ఏం అరేమో కూర్చున్నావు? అక్కడ పెట్టిన డబ్బులు ఏం చేసావు? బేబీ అది నువ్వు చెప్పి నేనేం వినాలి? నేను చేస్తే నా బుద్ధి తక్కువ. పుట్టినరోజు శుభాకాంక్షలు. బాధపడకు, నువ్వు పెట్టిన డబ్బులతోనే నీకు కేక్ తెచ్చానని. కొన్ని రోజులు ఓపిక పట్టు, నాకు జాబ్ దొరికాక నీ డబ్బులు నీకు తిరిగిస్తా. అలానే ఇంటి బాధ్యత అంతా నేనే చూసుకుంటా. అబ్బాయిని వచ్చాక సొసైటీలో వాడు జాబ్ చేస్తే మాత్రమే వాడికి వాల్యూ ఉంటుంది. నిజమే కదా? అన్న కొంచెం ఫోన్ అన్న, ఫోన్ చేసి ఇస్తా. నా ఫోన్ లో రీఛార్జ్ లేదు, ఎల్లో. అన్న మా అమ్మ దగ్గర కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి, కొంచెం ఫోన్ అన్న. ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పించుకొని ఫోన్ తీసుకొని పరిగెత్తిపోయేది. నీ అట్లా వాళ్ళు ఎన్ని మందిని చూడలేదురా. పోతావా పళ్ళు రాలు కొట్టాలా? అన్న కొంచెం ఫోన్ అన్న, అర్జెంట్ గా మాట్లాడాలి. అవునా, తీసుకో తమ్ముడు. హలో అమ్మా, నేను. నీ ఫోన్ ఏమైందప్పా? నా ఫోన్ పాగొట్టిపోయిందమ్మా. ఫోన్ పాగొట్టిపోయిందా? మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తావప్పా? సాయంత్రం బస్ ఎక్కుతానమ్మా, పొద్దున్న లోపల ఊర్లో ఉంటా. సరే నాన్న, హుషారు. సరే అమ్మా, నేను ఉంటా. అన్న తీసుకో. చాలా థ్యాంక్స్ అన్నా. యా ఊరికి వెళ్ళాలి తమ్ముడు నువ్వు? కన్యాకల్కి వెళ్ళాలన్నా. డబ్బులు ఉన్నాయా? నా ఫోను, నా పర్సు ఎవరో దొంగిలించారన్నా. మరి ఎలా వెళ్తావు? దావలో ఎవరికైనా లిఫ్ట్ అడుకొని వెళ్తానన్నా. నీ కాళ్ళు చెప్పులే లేవు, నడుచుకుంటూ ఎలా వెళ్తావు? నీకు బస్సు బుక్ చేస్తాను, రా తమ్ముడు వెళ్దాం. మీకెందుకు కష్టమన్నా, నేను వెళ్తాను. పర్లేదు రా తమ్ముడు, బస్సు ఎక్కిస్తాను. కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి చూడండి, వాళ్ళకు మీరు దేవుళ్ళ కనిపిస్తారు. మేడం పార్సల్ తీసుకోండి. మేడం. చెల్లమ్మా నువ్వా? అవునన్నయ్య. అదేంటన్నయ్య నువ్వు ఈ పని చేస్తున్నావు? చదువు మానేసావా? అయినా ఇవన్నీ నీకెందుకు? అన్నయ్య ఆగన్నయ్య, నేను ఇక్కడ ఉన్నానని నాన్నగారికి చెప్పకన్నయ్య, ఆయనకి తెలిస్తే బాధపడతారు. నేను చెప్పాలనుకున్నా, వినడానికి ఆయన లేరు. అంటే నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నాక ఆయన ఊర్లో తల ఎత్తుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు చెల్లి. ఇప్పుడు నువ్వైతే సంతోషంగా ఉన్నావా నీకు నచ్చినోడిని పెళ్లి చేసుకుని? నువ్వు నాన్నకు ఇష్టమైన వాడిని చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండేదానివి, మేము సంతోషంగా ఉండేవాళ్ళం. నువ్వు చేసిన ఒక తప్పు వల్ల నీ జీవితం నాశనం చేసుకున్నావు, మా జీవితం కూడా నాశనం చేసినావు. తీసుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అన్న ఒక ప్లేట్ ఎగ్ రైస్ ఇవ్వండి. రేయ్ అన్నకు ఒక ప్లేట్ ఎగ్ రైస్ ఇవ్వరా. హలో అన్న, ఒక ఎగ్ రైస్ ఇవ్వు. మనశ్శాంతిగా భోజనం చేయడానికి కూడా వదలరు. సరే పెట్టు, వస్తున్నా. అన్న ఎగ్ రైస్ క్యాన్సల్ అన్నా. ఏం మనుషులు ఉన్నారబ్బా, ఎంగిలి అన్నం కూడా వదిలిపెట్టరు. అన్న ఎంతైందన్నా? డబ్బులే మొద్దులే, ఆ ప్లేట్ డబ్బులు ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు. అన్న ఒకవేళ నేను ఆ ఎగ్ రైస్ తినకపోయింటే మీరు ఏం చేసేవాళ్ళు? పారేసేవాళ్ళం. అందుకే అన్న నేను తినింది. నాకు భోజనం వేస్ట్ చేయడం ఇష్టం లేదన్నా. నా దగ్గర డబ్బులు లేవని కాదు, తీసుకోండి. మీకు చేతనైతే ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట కడుపు నింపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. హే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను రీల్స్ చేద్దామని మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నా. వాళ్ళు మీకు హాయ్ అని చెప్తున్నారు, మీరు కూడా హలో అని కామెంట్ చేయండి. షూట్ కి వెళ్లే ముందు ఫలూదా తిందామని ఆపాము. ఫైనల్లీ షూట్ స్టార్ట్ అయిపోయింది. ఇలా అయితే మా షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను నా స్కిన్ కేర్ చేసుకోబోతున్నాను. డే టైం తో పాటు నైట్ టైం కూడా స్కిన్ కేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను అప్ టైం నైట్ క్రీమ్ అయితే వాడుతున్నాను. దీన్ని ప్రతిరోజు పనుకునే ముందు యూజ్ చేయడం వల్ల స్కిన్ లో మంచి గ్లో అయితే వస్తుంది. అండ్ అలానే స్కిన్ పైన ఉన్న యాక్ని మాస్క్ ఇంకా రింకల్స్ అయితే తగ్గించేస్తుంది. మీకు జస్ట్ 7 days లోనే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే వీడియోలో ట్యాగ్ చేశాను, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి.